నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 5వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యజ్ఞదాన తపః కర్మ న్యత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. తాత్పర్యము: వివేకవంతులైన మానవులు యజ్ఞము, దానము, తపస్సు మొదలగు పుణ్యకార్యములు, దైవ కార్యములు ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు మొదలైన దైవ కార్యములు వివేకవంతులైన మానవులను పునీతులుగా, పవిత్రులుగా చేస్తాయి. మానవులకు యజ్ఞములు, యాగములు చేయడం, తపస్సు చేయడం, దానం చేయడం ముఖ్యమైన పనులు. చేయతగిన కర్మలు, వాటిని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. అవి అన్నీ చేయతగ్గ కర్మలే. జ్ఞానులు కూడా వీటిని ఆచరించాలి. ఎందుకంటే యజ్ఞములు, తపస్సు, దానములు మనస్సుకు పవిత్రతను, శాంతిని, చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అలా కాకుండా ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది. ఫలితం వల్ల బంధనం కలుగుతుంది. కాబట్టి ఏ పని చేయకూడదు అని చెప్పడం దారుణం. ఈ సిద్ధాంతం మనుషులను సోమరులుగా తయారు చేస్తుంది. కాబట్టి గృహస్థు కానీ, జ్ఞాని కానీ తనకు విధించిన కర్మలను చేయక తప్పదు. నాకు అంతా తెలుసు, నేనేమి చేయకపోయినా దోషం లేదని ఏమీ చేయకుండా ఉండకూడదు. కాకపోతే యజ్ఞదాన తపస్సులు నిష్కామంగా ఎటువంటి ఫలితం ఆశించకుండా చేయాలి. వచ్చిన ఫలితమును పరమేశ్వరునికి అర్పించాలి. ఇలా చేయాలి. కానీ నేను పండితుణ్ణి, తెలివి కలవాడిని, జ్ఞానిని, నేను ఏ కర్మలు చేయకూడదు అని అనడం తప్పు అని పరమాత్మ అన్నాడు. ఈ శ్లోకంలో మనీషిణాం అంటే బుద్ధిమంతులు, పండితులు, సన్మార్గులు అయిన మనుషులు అని అర్థం. వారి శరీరములను, మనసులను పావనం చేసే, పవిత్రం చేసే పరమ పవిత్రములైన యజ్ఞములు, యాగములు, దానము, తపస్సు, పూజలు వదలరాదు అని భావము. కాబట్టి యజ్ఞ, యాగములు, దానము, తపస్సు, పూజలు, వ్రతాలన్నీ కూడా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఇక్కడ అందరికీ ఒక సందేహం కలుగుతుంది. సన్యాసులు అన్నీ వదిలివేయాలి కదా, మరి ఇలా యజ్ఞాలు, యాగాలు, తపస్సు, దానములు చేయమని పరమాత్మ చెప్పడం ఏమిటి అని అనుకోవచ్చు. ఇక్కడ మనుషులు రెండు రకాలు: యోగారూఢులు, జ్ఞాన సంపన్నులు. వీరికి ఏమీ అక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. జీవన్ముక్తులు ఇటువంటి స్థితికి చేరుకున్న తర్వాత ఈ యాగములు, తపస్సు, దానములు ఏమీ చేయనక్కర్లేదు. కానీ అర్జునుడికి కానీ, మనలాంటి వారికి కానీ ఇంకా పరిపూర్ణమైన జ్ఞానము రాలేదు. మనం ఇంకా యోగ రూఢులం కాము. కాబట్టి మనము యజ్ఞయాగములు, దానములు, తపస్సు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి మన మనస్సును పవిత్రం చేస్తాయి. యోగారూఢ స్థితికి చేరుకోవడానికి, మనస్సు నిర్మలం కావడానికి ఇవి మార్గాలు. అందుకని యజ్ఞ, దాన, తపస్సులందరూ చేయాలి అని ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.